అయ్యారు? లేకపోతే ఆయన కుమారుడని ఎందుకు పిలువబడింది? కుమారుడని ఎందుకు రాయబడింది? దేవుని కుమారుడు అని ఎందుకు రాయబడింది అనే విషయాలు తెలుసుకునే ముందు అసలు పరలోకంలో యేసుక్రీస్తు వారి స్థితి ఏంటి అనే విషయాలు కొన్ని వారాలు మనం ధ్యానించిన తర్వాత, వచ్చే వారం డిసెంబర్ నెల కాబట్టి అప్పుడు ఆయన దేవుని కుమారుడిగా ఎలా వచ్చాడు అనే విషయాలు ధ్యానిస్తే మనకు బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అంతేనా? వచ్చే నెల డిసెంబర్ నెల కాబట్టి ఆ నెలలో ఆయన దేవుని కుమారుడిగా ఎలా వచ్చాడు అనే విషయాలు ధ్యానిస్తే మనకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు మాత్రం మనం తెలుసుకునేది ఏంటంటే పరలోకంలో అంటే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు వారు రాకముందు ఎలా ఉన్నారు, ఏమై ఉన్నారు అనే విషయాలు తెలుసుకుందాం. జాగ్రత్తగా విందాం. ఈరోజు మనం త్రియేక దేవుని కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి? జాగ్రత్తగా వినాలి. త్రియేక దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు త్రియేక దేవుడు. అంటే త్రి అంటే 3, ఏకం అంటే ముగ్గురు ఏకమై ఉన్న, అంటే ఒకే దేవుడు ముగ్గురుగా ఎలా ప్రత్యక్షమయ్యారు. మనకు ఉన్నది ఒకే ఒక్క దేవుడు. జాగ్రత్తగా వినాలి. మనం నమ్ముకుంటున్న దేవుని కోసం మనం తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా వినడం అనేది చాలా అవసరం. మనం నమ్ముకున్న దేవుడు ఒకే ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుడు ఎలా తన్ను తాను బయలుపరుచుకున్నాడు, ఎలా తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాలు మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు ఒక వచనం చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దయచేసి ఎవరైనా నోట్స్ తెచ్చుకుంటే రాసుకోండి. వచ్చే వారం నుంచి మీకు 2 వారాల నుంచి చెప్తున్నాను నోట్స్ తెచ్చుకుని రాసుకోమని. వచ్చే వారం నుంచి అయినా తెచ్చుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మన వాక్యంలోకి వెళ్ళే కంటే ముందు ఒక వచనం చూసుకుని అందులోకి వెళ్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. చూడండి, త్వరగా చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. 4వ వచనం చదువు. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకోక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. సరిపోతుంది. ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట రాస్తున్నారు. ఏంటి? మీ విశ్వాసం ఎవరి జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు? చెప్పాలి, చదవబడిన మాటే. మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. అంటే మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడకూడదట. అర్థమవుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? రీసౌండ్ వస్తుందా? అర్థమవుతుంది కదా? ఇప్పుడు మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడకూడదట? మనుషుల జ్ఞానం మీద ఎంత మాత్రం మన విశ్వాసం ఆధారపడకూడదు. మనుషుల జ్ఞానాన్ని బట్టి కానీ మనుషుల్ని బట్టి కానీ మన విశ్వాసం ఆధారపడకూడదు. ఎప్పుడైతే మనం మనుషుల మీద ఆధారపడిపోయామో, వాళ్ళంతటోళ్ళు ఇంకొకరు లేరు, పలానా పాస్టర్ గారు అంతా ఆయన ఇంకొక ఆయన లేరు అని వాళ్ళ జ్ఞానం మీద ఎప్పుడైతే మనం మనుషుల జ్ఞానం మీద ఆధారపడిపోయామో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మన విశ్వాసం ఒకానొక టైంలో ఆ వ్యక్తి పాపంలో పడిపోయినా లేకపోతే అతనికి సరిగ్గా వాక్యం తెలియదు అని తెలిసినా మనకి ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మన విశ్వాసం కూడా డౌన్ అయిపోతుంది. అందుకే ఇక్కడ చెప్తుంది ఏంటంటే, మీరు వీలైతే ఆ తర్వాత అధ్యాయం అంతా చదవండి. క్లియర్గా మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి, బోధకుల మీద ఆధారపడకూడదని పౌలు గారు ఆ సంఘానికి క్లియర్గా చెప్తారు. ఇప్పుడు మనం ఆధారపడవలసింది ఎవరి మీదట? చెప్పాలంతా అందరూ చెప్పాలి. దేవుని శక్తి మీద మాత్రమే ఆధారపడాలి, మనుషుల జ్ఞానం మీద ఆధారపడొద్దు. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు కూడా బైబిల్లో అలా ఉంటేనే నమ్మండి. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఏవైతే మాటలు చెప్తున్నానో ఆ మాటలు బైబిల్లో అలా ఉంటే నమ్మండి. ఒకవేళ వాక్యం మధ్యలో మాట్లాడకండి. వందనాలు ఉంటే తర్వాత చెప్తారు కానీ జాగ్రత్త. నేను చెప్పిన మాటలు బైబిల్లో అలా ఉంటే మీరు విశ్వసించండి. ఒకవేళ నేను చెప్పిన మాటలు అలా బైబిల్లో లేవనుకోండి, ఆ అర్థాన్ని నేను ఏమైనా మార్చి చెప్పేస్తున్నాను అనుకోండి, జాగ్రత్తగా విందాం. అర్థాన్ని నేను ఏమైనా మార్చి చెప్పేస్తున్నాను అనుకోండి, మీరు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఎప్పటి నుంచో కరెక్ట్గా చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు తప్పు చెప్తాడా? చెప్పడు. అతను చెప్పితే కరెక్ట్ అని ఊరుకోవాలా? కాదు. ఒకవేళ తప్పు చెప్తే ఏం చేయాలి? మీకు తప్పు అనిపిస్తే ఏం చేయాలి? ఒకసారి బైబిల్ బాగా చదివి ఈయన ఈ విషయంలో కొంచెం పొరపాటు చెప్పాడు అని నా దగ్గరకు వచ్చి ఏం చేయాలి? ఇంకో ఈ విషయం మీరు తప్పు చెప్పారు అని మీరు అడగాలి.
అర్థమవుతుంది మీకు? తప్పు అనిపిస్తే అర్థమవుతుందా? ఇప్పుడు మనం మనుషుల జ్ఞానం మీద ఎంత మాత్రం ఆధారపడొద్దు. మనం కొన్ని బోధలు వినేసి ఉన్నాము, ఆ బోధలను ఒక్కసారి బయటికి కొంచెం పంపించేసి అసలు వాక్యంలో ఏముందో చూద్దాం. అర్థమవుతుందా? ఏ వ్యక్తులు కూడా మనకు అనవసరం, అసలు వాక్యంలో ఏముంది, దేవుని తత్వం ఏమై ఉంది అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇప్పుడు మనకందరికి తెలిసిన సందర్భమే, చాలాసార్లు మనం చదువుకున్నాం, చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఒకసారి దాంట్లోంచి కొన్ని లోతైన విషయాలు ఆలోచిద్దాం. కొంచెం వినేటప్పుడు ఏం చేస్తారంటే బుర్రకు కొంచెం పదునెట్టండి. ఏం చేయాలి? కొంచెం బాగా ఆలోచిస్తూ వినండి. నీరసంగా ఎప్పుడు ముగించేస్తారు, ఎప్పుడు అయిపోతుంది అన్నట్టు వింటే ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. జాగ్రత్తగా విందాం. యెషయా గ్రంథం మనకందరికీ తెలిసిన విషయాలే, దయచేసి జాగ్రత్తగా వినండి. ఒకవేళ నీరసంగా ఉండి నిద్ర ఏమైనా వస్తుంటే కొంచెం మొహం కడుక్కొని మళ్ళీ వచ్చి కూర్చోండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనందరికీ తెలిసిన సందర్భమే, కానీ ఇందులోంచి అసలు దేవుని తత్వం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం నుంచి 10 వచనాలు. ఈ 10 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. మొదటి వచనం చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు, చదవాలి, ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. జాగ్రత్తగా ఆలోచిద్దాం. చూడండి సందర్భం. ఒకవేళ మీకు ఏమన్నా మత్తు వచ్చేస్తుంటే ఫ్యాన్ ఆపేసుకోండి. మీరు చాలా మొత్తుగా నా వంక చూస్తున్నారు. జాగ్రత్తగా ఉందాం. రాజైన ఉజ్జియా, అక్కడ చూడండి ఒకసారి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉన్నారట? ఉజ్జియా. రాజైన ఉజ్జియా చచ్చిపోయిన ఆ సంవత్సరంలో, జాగ్రత్తగా వినాలి, రాజైన ఉజ్జియా చచ్చిపోయిన ఆ సంవత్సరంలో యెషయా గారికి దర్శనం కలుగుతుంది. తెలిసిన సందర్భమే, జాగ్రత్తగా వినండి. యెషయా గారికి దర్శనం కలుగుతుంది. ఆ దర్శనంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఎవరున్నారట? అత్యున్నతమైన సింహాసనం, అన్ని సింహాసనాల కంటే ఒక అత్యున్నతమైనది, ఒక గొప్ప సింహాసనం మీద ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూశాను. ఎవరి నేను? చెప్పాలి. యెషయా గారు. ఆయన చూశాడట. ఆయన చూస్తుంటే దేవాతి దేవుని చొక్కాయి అంచులు దేవాలయాన్ని నిండుకున్నాయట. ఏంటి? ఒకసారి మీరు ఊహిస్తూ వినండి. ఆయన చూసింది నేను చెప్తుందో ఒకసారి ఊహించుకుంటూ వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఆయన చొక్కాయి అంచులు ఏమయ్యాయట? దేవాలయం అంతా నిండుకున్నాయంట. అంత పెద్ద చొక్కాయా? దానికోసం చెప్పట్లేదు అక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన మహిమ దేవాలయం అంతా నిండుకుంది అనడానికి సాదృశ్యంగా ఆయన చొక్కాయి అంచులు ఏమయ్యాయి? దేవాలయం అంతా నిండుకున్నాయి. అంటే ఆయన మహిమ ఆ దేవాలయం అంతా కమ్మింది, నిండుకునుంది అని చెప్తున్నారు. ఆ తర్వాత మాట, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. ఆయనకు పైగా ఎవరున్నారట? చెప్పాలి, ఎవరున్నారు? శరాపులు ఉన్నాయట. ఆ శరాపులు ఎన్ని రెక్కలు ఉన్నాయి? చెప్పాలంతా 6 రెక్కలు ఉన్నాయి. గట్టిగా చెప్పాలి, కొంచెం ఉద్యోగంగా చెప్పండి. శీలగ్రామంలో సత్యానందం గారు చెప్పినట్టు చెప్పాలి మీరు, ఆయన చాలా గట్టిగా చెప్తాడు. ఇప్పుడు శరాపులు ఉన్నాయి. ఆ శరాపులు అన్న మాట ఒకటేసి కింద రాసుని చూడండి. మహాదూతలు. ఏ దూతలట? దూతలన్నిటిలోనికి ఒక గొప్ప స్టాండింగ్లో ఉన్న దూతలు అవి. ఇప్పుడు ఆ దూతలకి 6 రెక్కలు ఉన్నాయట. ఈ 6 రెక్కలతో ఒక 2 రెక్కలతో ఎగురుతున్నాయి అవి. తర్వాత 2 రెక్కలతో ఏం చేస్తున్నాయట? ముఖాన్ని మూసుకుంటున్నాయట. ఎందుకంటే దేవుని డైరెక్ట్గా చూడలేక, ఆయన మహిమను చూడలేక ఏం చేస్తున్నాయి? ముఖాన్ని కప్పుకుంటున్నాయి. మిగతా 2 రెక్కలతో ఏం చేస్తున్నాయట? కాళ్ళను కప్పుకుంటున్నాయి. అంటే దేవునికి లోబడటం, దేవుని ముందు తగ్గించుకోవటానికి సాదృశ్యం ఇది. దేవుని మహిమను చూడలేక ముఖం కప్పుకుంటున్నాయి, దేవుని ముందు తగ్గించుకుంటూ కాళ్ళను కప్పుకుంటున్నాయి. 2 రెక్కలతో ఎగురుతూ వాళ్ళు పాడుతున్న పాట చూద్దాం. చూడండి. వారు
సైన్యములకు అధిపతియగు యెహోవా. జాగ్రత్తగా వినండి, ప్రతి మాటను జాగ్రత్తగా వినాలి. మాకు తెలుసు కదా అని ఎంత మాత్రం అనుకోకండి, ప్రతి మాట ఈరోజు జాగ్రత్తగా వినాలి. 3వ వచనం, వారు ఏమని పాడుతున్నారంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎవరట? ఇప్పుడు ఆ సింహాసనం మీద ఉన్నది ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. కాసేపు యెహోవా. ఆ సింహాసనం మీద ఉన్నది ఎవరు? యెహోవా దేవుడు ఉన్నారు. ఆ యెహోవా దేవుణ్ణి ఉన్నది ఒక్క దేవుడు సింహాసనం మీద ఉన్నాడు. ఆ సింహాసనం మీద ఉన్నాయన్ని వీళ్ళు పాట పాడుతున్నారు. చూడండి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మీకు చెప్పేసిన విషయమే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎన్నిసార్లు చెప్తున్నారు వీళ్ళు? 3 సార్లు చెప్తున్నారు. ఎందుకు 3 సార్లు చెప్తున్నారు అనే విషయం మనకి చివరికి వెళ్ళేటప్పటికి బాగా అర్థమవుతుంది. వీళ్ళు 3 సార్లే చెప్తున్నారు. 3 నుంచి 1 పెంచలేదు, 1 తగ్గించలేదు. 3 సార్లు చెప్తున్నారు. ఆ సింహాసనం మీద ఉన్న యెహోవా ఎవరట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యెహోవా అని ఒక్కసారి రాయబడింది. పలకడం మాత్రం ఎన్నిసార్లు పలుకుతున్నారు వీళ్ళు పరిశుద్ధుడని? 3 సార్లు పలుకుతున్నారు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా అని ఎన్నిసార్లు పలుకుతున్నారు? పరిశుద్ధుడని 3 సార్లు పలుకుతున్నారు. ఆ తర్వాత మాట, సర్వలోకము ఆయన మహిమతో నిండుకున్నది. దేంతో నిండుకుందట? ఆయన మహిమతో నిండుకుంది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేయుచుండిరి. తర్వాత, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరపు ధూమము చేత నిండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును. ఇక్కడ నేను అన్నది ఎవరు? అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును అన్నది ఎవరు చెప్పండి? ఎందుకు అడుగుతున్నాను మీకు చివరిలో అర్థమవుతుంది. ఎవరు అంటున్నారు అపవిత్రమైన పెదవుల గలవాళ్ళు? ఎవరు ఇక్కడ? ఆ దర్శనం చూస్తుంది ఎవరు? యేషయా గారు. సింహాసనం మీద కూర్చున్నది ఎవరు? యెహోవా. అర్థమైంది కదా ఇక్కడ వరకు? సింహాసనం మీద కూర్చున్నది యెహోవా. ఆ దర్శనాన్ని చూస్తుంది యేషయా గారు. ఆ దర్శనం చూసిన తర్వాత ఈయనకి ఏమనిపిస్తుందంటే నేను అపవిత్రమైన పెదవుల గలవాణ్ణి అని అనిపిస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఆ తర్వాత మాట చదువుతాం చూడండి. అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను నేను మాత్రమే కాదు, నా ప్రజలు కూడా. ఎవరు? అపవిత్రమైన పెదాలు. ఈ పెదాలు ఎలాగైపోయినాయట? ఇప్పుడు మన నోరు అపవిత్రం అయిపోయింది అని అంటే ఆ నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయని అర్థం? మంచి పవిత్రమైన మాటలు, దేవుని మాటలు వస్తున్నాయనా? మన నోరు ఎప్పుడు అపవిత్రం అవుతుందంటే అనకూడని మాటలు, పలకకూడని మాటలు పలికినప్పుడు అపవిత్రం అయిపోతుంది. ఇప్పుడు యేషయా గారు ఒప్పుకుంటున్నారు. ఆయన ప్రవక్త, ఆయన సేవకుడు, ఇశ్రాయేలీలందరికీ చెప్పే స్థితిలో ఉన్న ఆయన ఆ గంభీరమైన ఆరాధన చూసిన తర్వాత, దేవుని స్థితి చూసిన తర్వాత ఈయనకి తనలో ఉన్న లోపం గుర్తొచ్చింది. ఏమని చెప్తున్నాడు? నేను చెప్పాలి అపవిత్రమైన పెదవుల గలవాడిని. అలాగే కాదు, నా చుట్టూ ఉండే ప్రజలు కూడా అపవిత్రమైన పెదవుల గలవాళ్ళు అని చెప్తున్నారు. ఆ తర్వాత మాట, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూసాను. ఈ దర్శనం చూసిన తర్వాత ఆయనకు అనిపిస్తుందట, అయ్యో నేను చచ్చిపోతాను. ఎందుకు? నేను నశించిపోతాను. దేనికోసం అంటే నేను యెహోవాని ఎలా చూశాను? కన్నులారా చూశాను. నేను దేవుని కన్నులారా చూశాను కాబట్టి నేను ఏమైపోతాను? నేను చచ్చిపోతాను అని భయం వేస్తుందట ఈయనకి. ఆ భయం వేస్తుంటే ఆ తర్వాత సందర్భం ఏం జరిగిందో చూడండి. ఆ సెరేపుల్లో సెరేపు ఏం చేస్తుందో చూద్దాం. 6వ వచనం, అప్పుడు ఆ శరాపులలో ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైంది. ఈయన బాధపడ్డాడు. దేనికోసం? అయ్యో అని బాధపడ్డాడు. నా పెదవులు అపవిత్రమైనవి. నిజంగా చెప్తున్నానండి, మీరు జాగ్రత్తగా వినకపోతే మీరు చాలా అంటే చాలా మిస్ అవుతారు. మీరు నిర్లక్ష్యంగా ఉంటే నిజంగా తర్వాత బాధపడతారు. జాగ్రత్తగా వినండి. ఈయన బాధపడ్డాడు. దేనికోసం అంటే నేను అపవిత్రమైన పెదవుల గలవాడని అని బాధపడుతున్నాడు. ఇప్పుడు బాధపడుతుంటే ఆ సెరేపులు ఎగురుతూ ఉన్నాయి కదా. ఆ సెరేపుల్లో సెరేపు ఏం చేసిందంటే ఆ బలిపీఠం మీద నుంచి ఆ నిప్పు తీసుకుని వచ్చి తన పెదవులకి
ఏం చేసిందట? అంటించింది. అపవిత్రమైన పెదవులకి అంటించిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, ఆయన పాపాలు ఏమయ్యాయి? నీ పాపాలకి ప్రాయశ్చిత్తం అయ్యిందని చెప్తుందట ఆ సెరేపు. అర్థమవుతుందా? నువ్వు బాధపడకు, నువ్వు పాపినని బాధపడకు, నీ పెదాలు అపవిత్రమైనవని నువ్వు బాధపడకు. నీ పెదాలు ఈ నిప్పు తగిలినంత వెంటనే, ఈ అగ్ని తగిలింది కదా, ఈ అగ్ని తగిలిన తర్వాత ఏమైనవి? నీ పాపాలన్నీ ప్రాయశ్చిత్తమయ్యాయి అని చెప్తున్నారు. ఆ అగ్ని కోసం మనం పరిశుద్ధాత్మని కోసం మాట్లాడుకుందాం. ఈ అగ్ని కోసం, ఇది పరిశుద్ధాత్మ అగ్ని. ఈ అగ్ని కోసం మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ అగ్ని తగిలిన వెంటనే ఏం జరిగింది? పాపాలకి ఏం కలిగింది? చెప్పాలి. పాపాలకి ప్రాయశ్చిత్తం కలిగింది. ఆ తర్వాత మాట, నీ దోషములు తొలగిపోయెను. ఏమయ్యే? ఎవరి దోషాలు క్షమించబడ్డాయి? ఎవరు పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది? ఆ దర్శనం చూస్తుంది ఎవరు? సింహాసనం మీద ఉన్నది ఎవరు? క్లారిటీ ఉంది కదా. తర్వాత మాట, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఎవరు వింటున్నారు? ప్రభువు సెలవీయగా వింటున్నాను అని చెప్తున్నారు కదా. ఎవరు వింటున్నారు? ఎందుకు అడుగుతున్నాను మీకు చివరిలో అర్థమవుతుంది. వింటున్నది యెషయా, సెలవిస్తుంది ఎవరు? ప్రభు. అక్కడ ఉన్నది చెప్పండి, ఎవరు సెలవిస్తున్నారు? ప్రభు సెలవిస్తున్నాడట. ఏమనంటే అక్కడ ఒకసారి మీరు కళ్ళు కొంచెం జూమ్ చేసి చూడండి, మీకు కనిపిస్తుంది లేదు, కొంచెం జూమ్ చేసి చూడండి. 8వ వచనం నేను చదువుతున్నాను, అక్కడ చూడండి. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైందో లేదో. అక్కడ కొంచెం జూమ్ చేసి చూడండి. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవరు పోవును. నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోతారు. అర్థమైందా? మనం మాట్లాడుకునేది త్రియేక దేవుని కోసం. కొంచెం జూమ్ చేసి చూడండి అని అందుకే చెప్తున్నాను, త్రియేక దేవుని కోసం. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నా నిమిత్తం నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం ఎవరు పోతారు. నేను ఎవరిని పంపిస్తాను అని చెప్తూ మా నిమిత్తం ఎవరు పోతారు అని అడుగుతున్నారు. మా అంటే ఎవరు చెప్పండి? పక్కన ఉన్న దేవదూతల? దేవుడు ఎప్పుడైనా దేవదూతల్ని తనతో పాటు కలిపి మాట్లాడుకుంటాడా? అసలు మాట్లాడుకోడు. ఆయన మహిమను ఎవ్వరికి ఇవ్వనని చెప్పాడు. ఆయన ముఖ్యంగా దేవదూతలకు అసలు ఇవ్వనని చెప్పాడు. అర్థమవుతుందా? మా నిమిత్తం ఎవరు పోవును అంటే నేను అని అంటే ఒకరు కనిపిస్తున్నారు, మా అంటే ఒకరికంటే ఎక్కువ మంది, బహుళత్వం కనిపిస్తుంది. నేను అంటే ఏకత్వం, మా అంటే బహుళత్వం. ఒకే దేవునిలో ఎన్ని కనిపిస్తున్నాయి చెప్పండి? ఏకత్వం కనిపిస్తుంది, అలాగే బహుళత్వం కనిపిస్తుంది. చదువుకున్న పిల్లలకు బాగా అర్థమవుతుంది. ఏకత్వం అంటే ఒకే ఒకటి, బహుళత్వం అంటే ఒకటి కంటే ఎక్కువ. అర్థమవుతుందా? ఒకటి కంటే ఎక్కువ. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు నేను ఎవనిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఎవరు వింటున్నారు? మరలా అడుగుతున్నాను, చెప్పండి, ఎవరు వింటున్నారు? ఎవరు చెప్తున్నారు? ప్రభు చెప్తున్నాడు. తర్వాత మాట చూద్దాం, చూడండి. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. ఇప్పుడు ఎవరు అంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? నేనున్నాను అని చెప్తుంది ఎవరు? నన్ను పంపించండి అని చెప్తుంది ఎవరు? ఈ సందర్భం ఇప్పటివరకు మీకు అర్థమైంది కదా, చెప్పిందంతా అర్థమైంది కదా. సింహాసనం మీద ఉన్నది ఎవరు? ప్రభు. కింద అపవిత్రమైన పెదవులు గలవాడనని ఒప్పుకున్నది ఎవరు? ఎవరి పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది? నన్ను పంపించమని ఎవరు అంటున్నారు? ఎవరు పోతారని అడుగుతుంది ఎవరు? దేవుడు అడుగుతున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, నా నిమిత్తం, మా నిమిత్తం ఎవరు పోతారని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇదే సందర్భాన్ని ఒక సంస్థకు సంబంధించిన వాళ్ళు ఇలా నా వైపు చూస్తూ వినండి. ఒక సంస్థకు సంబంధించిన వాళ్ళు ఒక పాట రాశారు. ఆ పాట ఏంటో మీకు చివరిలో చెప్తాను. డైరెక్ట్ ఎలా చెప్తుంటే వాళ్ళు పాపం గొక్కెట్టి ఏడిచేస్తున్నారు. మీకు చివరిలో అడగండి, మీకు ఆ పాట ఏంటో చెప్తాను. ఆ పాటలో ఉన్న భావం మాత్రం చెప్తాను, వినండి. ఆ పాటలో ఉన్న భావం చెప్తాను. ఆ భావం ఏంటంటే, తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడట, ఈ ప్రజలందరూ నాశనం అయిపోయారు. ఆ పాటలో ఉన్న భావం వాళ్ళు సొంతంగా ఎలా మార్చేసుకున్నారు.
తండ్రి అయిన దేవుడు బాధపడుతున్నాడట. ఏమని? ఈ ప్రజలందరూ నాశనం అయిపోయారు, వీళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, నా నిమిత్తం ఎవరు పోతారు అని తండ్రి అయిన దేవుడు అడిగాడట. తండ్రి అయిన దేవుడు అడిగితే అప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారట, నీ నిమిత్తం ప్రభువా నేను వెళ్తాను అని అన్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ తండ్రి బాధను చూడలేక యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చి మన కోసం మరణించారట. బాగుందా కథ? ఇది కథ, ఇది నిజం కాదు. ఇక్కడ వెళ్తానన్నది ఎవరు? ఒకవేళ సాదృశ్యంగా చెప్పుకోవాలన్నా, జాగ్రత్తగా వినండి, ఒకవేళ అక్కడున్న యెషయా గారిని యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా చెప్పాలన్నా కుదరదు. ఎందుకు? ఈయన ఏమంటున్నాడు? నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని అంటున్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో యేసుక్రీస్తు వారిని కలిపేశామనుకోండి, యేసుక్రీస్తు వారు ఏమవుతారు? అపవిత్రమైన పెదవులు గలవాడు అవుతారు. ఆయన పాపాలకి ఏమవుతున్నట్టు? ప్రాయశ్చిత్తం కలిగిన తర్వాత ఈ భూమి మీదకి వచ్చినట్టు. అర్థమవుతుందా? ఆ పాట ఏంటో మీకు చెప్పేస్తున్నాను నేనండి. తండ్రి బాధను తెలుసుకునేవారు ఎవరున్నారు అనే పాట మీరు విన్నారా? తండ్రి బాధను కల్లారా చూసిన క్రీస్తే బలి అయ్యాడు. అది మీరు ఒకసారి వీడియో సాంగ్ కొట్టి చూడండి. నా నిమిత్తం ఎవరు పోతారంటే యేసుక్రీస్తు వారు ప్రభువా నేను వెళ్తాను అని అన్నారట. ఇక్కడ సందర్భంలో ఎవరు చెప్పండి? ఇది చెప్తుంటే చాలామంది కోపం వస్తుందండి. మీరు అనుకున్నది తప్పు, బైబిల్లో ఉన్నది వేరు, మీరు అనేసుకుని రాసేసుకున్నది వేరు, మీరెంత పెద్దవాళ్ళైనా మీరు పొరపాటు పడ్డారో సరి చేసుకోండి అని చెప్తున్నాం మేము. అర్థమవుతుందా? మీరు ఎంత పెద్దవాళ్ళైనా, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా బైబిల్ అందరికీ అర్థం కాదు. ఇప్పుడు నాకు కూడా కొన్ని తెలియవు, అవి నేను తెలియవనే ఒప్పుకుంటాను. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరెవరైనా వచ్చి ఇంకో ఈ విషయం తప్పు చెప్పారు అని మీరు ఒకవేళ బైబిల్ ప్రకారం నిరూపించారనుకోండి, నేను నిజాయితీగా ఒప్పుకుంటాను, పొరపాటు అయిపోయింది, నేను సరిదిద్దుకుంటానని. ఇప్పుడు మనం చేసిన బోధలో ఏదైనా తప్పు అయితే ఎవరైనా వచ్చి వాక్యానుసారంగా చూపిస్తే ఏం చేయాలి చెప్పండి? నాకే తెలీదా అనకూడదు. మనం తప్పు చెప్తే తప్పు అని ఒప్పుకోవాలి. ఈ సందర్భంలో ఉన్నది యేసుక్రీస్తు వారు కాదు. ఎవరు చెప్పండి? ఉదాహరణకు కూడా చెప్పకూడదు. నిజానికి ఒక మాట చెప్పనా మీకు, ఆ సింహాసనం మీద ఉన్నది ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారు. మీకు చూపిస్తాను, వచనం చూపిస్తాను. ఆ సింహాసనం మీద ఉన్న యేసుక్రీస్తు వారిని వీళ్ళు ఏం చేశారంటే, కిందుండి నేను వెళ్తానని చెప్తున్నాడు అంటే ఈయన తండ్రి అయిన దేవుడు, సరే అయితే వెళ్ళైతేని జాగ్రత్తగా వెళ్ళరా అని తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు అట. దీన్ని రివర్స్ చేశారు చూడండి. దీన్ని ఏ బోధ అంటారంటే కలిపి చెరిపే బోధ అంటారు. ఇక్కడ ఉన్నది ఒకటైతే మనం ఊహించేసుకుని రాసేసుకున్నది ఒకటి, ఈ రాసేసుకున్నది మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యట్లేదు. అర్థమవుతుందా? ఆ కింద సందర్భం ఒకసారి చూద్దాం, చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. 9వ వచనం ఒకసారి చూద్దాం. ఆయన నీవు పోయి, ఇప్పుడు నేను వెళ్తాను అని చెప్పింది ఎవరు? యెషయా గారు కదా. నేను వెళ్తాను అని చెప్పింది యెషయా గారు. అప్పుడు ఆ సింహాసనం మీద ఉన్న దేవుడు ఇలా చెప్తున్నాడు 9వ వచనంలో, నీవు పోయి ఈ జనులతో ఇలాగను, వెళ్తానని చెప్తున్నావు కదా, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింది కదా, ఇప్పుడు నువ్వు చెప్పడానికి నీకు అర్హత ఉంది, నీ పాపాలను క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు చెప్పడానికి అర్హత ఉంది. నువ్వు వెళ్ళి ఈ ప్రజలతో ఇలా చెప్పు. ఏమని చెప్పు? మీరు నిత్యము వింటారు కానీ గ్రహించరు. ఎప్పుడు వింటారట వాళ్ళు, ఏం చేయరట? వీళ్ళు ఎవరో మనకలాగా ఉన్నారు చూడండి. నిత్యము వింటారట, ఏం చేయరు? గ్రహించరట. ఈ వాక్యం అంతా చెప్పేసిన తర్వాత లాస్ట్ మిమ్మల్ని ఏమని అడిగాను అనుకోండి, మీరేం చేస్తారు? అప్పుడు ఈ మాట మీకే అప్లై అవుతుంది. మీరు నిత్యము వింటారు కానీ ఏం చేయరట? గ్రహించరు. తర్వాత నిత్యము చూచుచుందురు కానీ మీరు తెలుసుకొనకుందురు. వారు, ఈ మాట జ్ఞాపకం ఉంచుకోండి. ఈ మాటలు అంటే మీరు బట్టి అని చెప్పక్కర్లేదు, ఈ మాట ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యం అయ్యేంతవరకు ఈ వచనాలు గుర్తుపెట్టుకోండి. వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందక పోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ఏంటట? వీళ్ళు వింటారట కానీ గ్రహించరట. వీళ్ళ హృదయానికి ఏం పట్టేసిందట చెప్పాలి? క్రొవ్వు పట్టేసిందట. ఏమైంది? హృదయానికి కొవ్వు పట్టిందట.
ఇప్పుడు గుండెకు కొవ్వు పట్టింది అనుకోండి, ఏం చేయాలి? ఆపరేషన్ చేస్తామో లేదా కరగడానికి ఏదో ఒక ట్యాబ్లెట్లు ఇస్తారు, ఏదో చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు. ఇప్పుడు ఒక వైద్యం అనేది కావాలి. వీళ్ళకి ఏమైందట? ఇజ్రాయేలీల ప్రజలకి, ఈ సందర్భంలో ఇజ్రాయేలీల ప్రజలకి వాళ్ళు వింటున్నారట, గ్రహించట్లేదట, కనులారా చూస్తున్నారట, కానీ వాళ్ళకి ఏం తెలియట్లేదట. అర్థమవుతుందా? ఇలాంటి స్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పాలి? యెషయా గారు చెప్పాలి. చెప్పమన్నది ఎవరు? యెహోవా దేవుడు. ఇప్పుడు ఆ సింహాసనం మీద ఉన్నది యెహోవా, మీరు కన్ఫర్మ్ అయిపోండి, యెహోవా దేవుడు. ఆ సింహాసనం మీద ఉన్నది ఎవరు? యెహోవా దేవుడు. ఆ సింహాసనం మీద యెహోవా దేవునితో పాటు ఇంకొకరు కూడా ఉన్నారట. ఆయన ఎవరో చూద్దాం. చూడండి, నేను చెప్తున్న మాట కాదు, ఇది బైబిల్లో రాయబడిన మాటే. త్రియాక దేవుడు అంటే ఏంటో మీకు క్లియర్గా అర్థమవుతుంది. యోహాను సువార్త, యోహాను సువార్త, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి ఒకసారి, ఒక్క నిమిషం. పన్నెండో అధ్యాయం, క్షమించండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 39వ వచనం, జాగ్రత్తగా వినండి. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి, ఏలయనగా ఇందాక మనం చదివిన మాటలు ఇక్కడ ఉంటాయి చూడండి. వారు కన్నులతో చూచి, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండునట్లు ఆయన వారి కన్యులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. ఏంటట? ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? అక్కడ ఎవరు చెప్పారు? ఆ పై నుంచి చదివితే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, 37వ వచనం నుంచి చదువుదాం. యేసు ఈ మాటలు చెప్తుంది ఎవరు? యేసుక్రీస్తు వారు. వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచలేదట. యేసుక్రీస్తు వారు ఎన్ని సూచక క్రియలు చేసినా వాళ్ళు నమ్మట్లేదట. నమ్మకపోతుంటే అప్పుడు యేసుక్రీస్తు వారి మాట జ్ఞాపకం చేస్తున్నారు. ఒకప్పుడు యెషయా గారు చెప్పారు కదా, యెషయా గారితో చెప్పబడిన మాట ఉంది కదా, ఆ మాట ప్రకారమే ఇక్కడ జరుగుతుంది. అర్థమవుతుందా? ఎన్ని స్వస్థతలు చేసినా నమ్మట్లేదు, ఎన్ని అద్భుతాలు చేసినా నమ్మట్లేదు. ఎందుకు అని అంటే వారు చూస్తున్నారు కానీ గ్రహించట్లేదు, వింటున్నారు కానీ గ్రహించట్లేదు. వాళ్ళ హృదయం కొవ్వు కఠినమైపోయింది. అక్కడ క్రొవ్వు పట్టిందని రాయబడింది, ఇక్కడ కఠినమైందని రాయబడింది. కొత్త నిబంధనలో మీరు గమనించండి, పాత నిబంధనలో ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో కొత్త నిబంధనలో రాసేటప్పుడు కొన్ని పదాలు మారుతాయి. ఎందుకు మారుతాయి? మీరు ఈ వచనంలోనే కాదు, చాలా సందర్భాల్లో మీకు ఇప్పటి నుంచి చూపిస్తాను, మీరు జాగ్రత్తగా విందురు. కానీ పాత నిబంధనలో ఏదైనా ప్రవచనం చెప్పబడింది అనుకోండి, ఆ ప్రవచనం కొత్త నిబంధనలో రాయబడింది అనుకోండి, కొన్ని పదాలు మారుతాయి. అదే భావం, కానీ కొన్ని పదాలు మారుతాయి. ఎందుకు మారుతాయి అంటే పాత నిబంధన హిబ్రూ భాషలో రాయబడింది, కొత్త నిబంధన గ్రీకులో రాయబడింది. కనుక కొన్ని పదాలు అనేవి మారడం అనేది జరుగుతుంది, అంతే. భావం మాత్రం ఒకటే. ఇవి అక్కడ హృదయానికి కొవ్వు పట్టిందని రాయబడింది, ఇక్కడ మాత్రం హృదయం కఠినమైందని రాయబడింది. రెండు ఒకటే. ఇప్పుడు వారి హృదయం కఠినమైపోయింది. ఈ మాటలు చదువుతున్న తర్వాత మనకి ఆ సందర్భమే జ్ఞాపకం రావాలి. ఇప్పుడు 41వ వచనం చూద్దాం. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. 41 అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. ఎవరిని మహిమను చూశాడట? ఇక్కడ ఎవరని లేదు, ఆయన అని ఉంది. ఎవరైనా మరలా చదువుతున్నాను చూడండి. యెషయా ఆయన మహిమను చూసెను. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా గారు ఏం చేశారు? ఆయన మహిమను చూశారు. ఆయన చొక్కా అంచులు
దేవాలయం అంతా నిండుకున్నాయి అని అంటే ఏమని చెప్పాను? ఆయన మహిమ దేవాలయం అంతా కమ్ముకుంది. ఇప్పుడు యెషయా గారు ఆ సింహాసనం మీద ఎవరిని చూశారట? ఆ కిందకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది. యెషయా ఆయన మహిమను చూచినందున, ఎవరు ఈయన అంటే యేసుక్రీస్తు వారు. ఆ కిందకి వెళ్ళిన తర్వాత మీకు కనబడుతుంది చూడండి. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎవరి యందు? ఎవరైనా అధికారుల్లో అనేకులు ఆయన యందు ఏం చేయలేదట? విశ్వాసం ఉంచారట. విశ్వాసం ఉంచారు, కానీ తర్వాత సమాజములో నుండి వెలివేయబడిదురేమో అని పరిచయులకు భయపడి ఆయన్ను ఒప్పుకోనలేదు. వారు ఒప్పుకోలేదట. అర్థమవుతుంది ఈ మాటలు? ఆయన అంటే ఎవరిక్కడ? ఆయన్ని అధికారుల్లో చాలామంది అంగీకరించారట, కానీ ఒప్పుకోవట్లేదట. ఎందుకు? వెలివేయబడతామని. ఎవరైనా యెషయా గారు చూసింది ఎవరిని? మరలా చదవండి ఒకసారి, మీకు ఒకవేళ డౌట్ ఉంటే. మరలా యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. తర్వాత అయినను అధికారుల్లో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి, కానీ సమాజములో నుండి వెలివేయబడుదురేమో అని పరిచయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇప్పుడు యెషయా గారు సింహాసనం మీద చూసింది ఎవరిని? యెహోవా దేవుణ్ణి మాత్రమే కాదు, ఎవరు కూడా ఉన్నారు? యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు. ఇద్దరు కనిపించారు మనకి. పరిశుద్ధుడు 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 అని ఎన్నిసార్లు? 3 సార్లు. ఎంతమంది కనిపించారు? యెహోవా దేవుడు, అలాగే యేసుక్రీస్తు వారు కనిపించారా? కనిపించారా? ఏమైనా డౌట్ ఉందా? మళ్ళీ చదివేద్దాం. మళ్ళీ కనిపించారు కదా. యెషయా గారు చూసింది ఎవరట? ఆయనను గూర్చి ఈ మాటలు చెప్తున్నారు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు వారు. అంటే మనకి ఇద్దరు కనిపించారు. ఎంతమంది? ఇద్దరు కనిపించారు. కానీ సింహాసనం మీద ఉన్న యేసుక్రీస్తు వారిని కొంతమంది ఏం చేశారంటే కిందకి పంపించి యెషయా గారి ప్లేస్లో పెడేసి ఆయనే కిందకు వచ్చాడని చెప్తున్నారు. అర్థమవుతుందా? సింహాసనం మీద ఉన్న యేసుక్రీస్తు వారిని వాళ్ళు రివర్స్ చేసి యెషయా గారి ప్లేస్లో ఎవరిని పెట్టారు? యేసుక్రీస్తు వారిని పెట్టి నీ నిమిత్తం తండ్రి నేను వెళ్తాను అని అన్నారట. కానీ సింహాసనం మీద ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు. యెషయా గారు చూసింది ఎవరిని అని అంటే యెహోవా దేవుణ్ణి, తర్వాత యేసుక్రీస్తు వారిని, తర్వాత అపోస్తుల కార్యాలు. మీకు చివరకు వచ్చేటప్పటికి క్లారిటీగా అర్థమవుతుంది. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం. ఆ సింహాసనం మీద ఇంకొకరు కూడా ఉన్నారట. 28వ అధ్యాయం 26 నుంచి చదువుకుందాం. 26, 27 వచనాలు చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 28, 26, 27. మీరు వినుట మట్టుకు విందురు కానీ, ఈ మాటలు ఎక్కడివే? యెషయా గ్రంథంలో. తర్వాత చూచుట మట్టుకు చూచుదురు కానీ కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కనులార చూచి చెవులార విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరి. అర్థమవుతుందా? ఇప్పుడు యెషయాతో చెప్పింది ఎవరట? అర్థమవుతుందా? మీ పితరులతో పరిశుద్ధాత్ముడు యెషయా ద్వారా మీ పితరులతో మాట్లాడిన మాట సరియే. ఆ సింహాసనం మీద ఎవరున్నారట? చెప్పాలి. పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడట. ఆయనే చెప్తున్నాడట ఈ మాటలు. ఈ హృదయం కొవ్వినది వింటారు కానీ గ్రహించరు. ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు చూడండి, మనకి ఎంతమంది కనిపిస్తున్నారు? 3 కనిపిస్తున్నారు. ఎంతమంది? యెహోవా దేవుడు, యేసుక్రీస్తు వారు,
పరిశుద్ధాత్ముడు. ముగ్గురు కనిపించారా? అందుకే దేవదూతలు ఏమని పలుకుతున్నాయి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని పలుకుతున్నాయి. ఇప్పుడు ముగ్గురు పరిశుద్ధులేనా? ముగ్గురు పరిశుద్ధులేనా? ఒకరు ఏమైనా తక్కువ? అందరూ పరిశుద్ధులే కదా. ఆయన ఎక్కువ, ఈయన తక్కువ, ఆయనకంటే తక్కువ అని ఎక్కడన్నా వాళ్ళు చెప్పారా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తున్నారు. సైన్యములకు అధిపతి యెహోవా. ఒకసారి ఆ సందర్భంకి వచ్చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. చదువుకుని ముగించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఎంతమంది కనిపిస్తున్నారు? యెహోవా ఒక్కరు. ఆ ఒక్కరిలోనే ఎంతమంది ఉన్నారు చెప్పండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు యేసుక్రీస్తు, పరిశుద్ధుడు పరిశుద్ధాత్ముడు. అర్థమైందా? ఏకదేవుడు కనిపిస్తున్నాడు. ఆ ఏకదేవుల్లోనే 3 పాత్రలు మనకు కనిపిస్తున్నాయి. త్రియేక దేవుడు అంటారు. అర్థమవుతుందా? చాలామంది ఇలా చెప్తారు, త్రియేక దేవుడు అని బైబిల్లో ఎక్కడుంది? బైబిల్లో త్రియేక దేవుడు అన్న పదం లేదు, కానీ త్రియేక దేవుడు క్లియర్గా కొంచెం కళ్ళు తెరిచి బైబిల్ చదివితే క్లియర్గా కనిపిస్తాడు. ఇప్పుడు త్రియేక దేవుడు అనే పదం వాడకూడదు. ఎందుకు వాడకూడదు? అలా అంటారు. ఇలాగ చాలామంది ఇలాగ అంటారు, త్రియేక దేవుడు అని పదాన్ని వాడకూడదు. చాలా రోజుల క్రితం కొంచెం ప్రసంగాలు విని వేడెక్కిపోయిన కుర్రోడు నా దగ్గరికి వచ్చాడు. చర్చి దగ్గర పాట వినిపిస్తుంటే, మన చర్చి దగ్గర కాదు, వేరే చర్చి దగ్గర పాట వినిపిస్తుంటే, హోసన్నా మినిస్ట్రీస్లో పాట అది, నీవే క్షేమాధారము పాట తెలుసా? త్రియేక దేవ అన్న పాట ఉంటుంది. వచ్చి పక్కపక్క నవ్వేసుకుంటున్నాడు. పక్కపక్క నవ్వేసుకుంటుంటే ఎందుకు నవ్వుతున్నావు అన్నాను నేను. ఎందుకు నవ్వుతున్నావు అంటే, త్రియేక దేవుడు అంట. త్రియేక దేవుడు అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని అన్నారు. అంటే నేను ఎలాంటి వాళ్ళకి అలాగే సమాధానం చెప్పాలని కొంచెం కామెడీగా చెప్పాను. ఎలాగంటే, యేసుక్రీస్తు వారి దేవుడేనా అని అడిగాను. దేవుడే అన్నారు. మనకు దేవుళ్ళు ఎంతమంది అని మొట్టమొదటి అడిగాను. దేవుడు ఒక్కడే అన్నారు. క్లియర్గా ఉన్నావా అన్నాను. నిజంగా క్లియర్గా ఉన్నాను, దేవుడు ఒక్కడే అన్నారు. యేసుక్రీస్తు వారు ఎవరు అన్నారు. దేవుడు అన్నారు. యెహోవా దేవుడు ఎవరు అన్నారు. ఆయన దేవుడే. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఆయన దేవుడే. ఎంతమంది దేవుళ్ళు? 3 దేవుళ్ళ నీకు అని అంటే, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు అన్న. కన్ఫ్యూజ్ ఏమీ లేదు. బైబిల్లో యేసుక్రీస్తు వారి దేవుడు అని రాయబడి ఉంది, యెహోవా దేవుడు అని రాయబడి ఉంది, పరిశుద్ధాత్ముడు దేవుడు అని రాయబడి ఉంది, కానీ దేవుడు ఒక్కడే అని కూడా రాయబడి ఉంది. దీన్ని నువ్వు ఎలా చెప్తావు అన్నాను నేను. ఎలా చెప్తాం? చాలామంది బైబిల్ పండితులు బాగా పరిశోధించి, బైబిల్లో ఈ పదం త్రియేక దేవుడు అనే పదం లేదు, 3 దేవుళ్ళు కనిపిస్తున్నారు, కానీ ఒకే దేవుడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి అక్కడ ఈ భావాన్ని అర్థం చేసుకోవటానికి ఒక పదాన్ని ఏర్పాటు చేశారు. ఆయన పేరు నేను మర్చిపోయాను, వీలైతే వచ్చే వారం చెప్తాను. ఒక పదాన్ని ఏర్పాటు చేశారు. ఆ పదమే త్రియేక దేవుడు. త్రియేక దేవుడు, ఒక్క దేవుడు 3గా ప్రత్యక్షమవుతున్నారు. దేవుడు ఒక్కడే, కానీ 3గా కనిపిస్తున్నారు. ఆ భావాన్ని ఏమంటారు చెప్పండి? త్రియేక దేవుడు అంటారు. ఇది అర్థమైంది అనుకోండి, ఆయన పెద్ద అయినా, ఈయన చిన్న అయినా, ఈయన చిన్న అయినా, ఆయనకి ఈయన పుట్టాడు కాబట్టి ఈయన కుమారుడు అని ఎలాంటి ఫీలింగ్స్ రావు మనకి. ఎందుకు? ఉన్నది ఒకే దేవుడు, 3గా కనిపిస్తున్నాడు. ఆ రోజు సింహాసనం మీద పరలోకంలో, ఇది ఎక్కడ జరుగుతుందంటే పరలోకంలో దూతల చేత కొనియాడబడుతుంది ఒక్క దేవుడు. ఆ ఒక్క దేవుల్లో 3 కనిపిస్తున్నారు. ఎందుకు 3గా కనిపిస్తున్నారు అనేది మనం ముందుకెళ్ళే కొలది మనకు అర్థమవుతుంది. మనం ఇంకా వారాలు ఉన్నాయి కనుక ధ్యానిద్దాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన ఒకే దేవుడు ఎలా కనిపిస్తున్నాడు? ఆ సింహాసనం మీద ఉన్నది ఎవరు చెప్పండి? ఒక్క దేవుడు. కానీ ఆ ఒక్క దేవుల్లో అక్కడ ఉన్నది ఒక్కరు, అలాగే అదే సమయంలో అక్కడ ఉన్నది 3. అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? అక్కడ ఉన్నది ఒక్కరు, అదే టైంలో అక్కడ ఉన్నది 3. మీకు అర్థం కావడానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాగా దేవుని తత్వాన్ని కొన్ని వస్తువులు చూపించి అసలు మాట్లాడకూడదు, కొన్ని ఉదాహరణలు చూపించి మాట్లాడకూడదు. ఎందుకంటే దేవుడు తన మహిమను లేకపోతే తను పోలిన ఆకారాలు ఏవి చేసుకోవద్దు అన్నాడు. ఒకవేళ చేసుకుంటే అది ఏమవుతుంది? విగ్రహారాధన అవుతుంది అని చెప్పాడు. మీకు అర్థం కావటానికి మాత్రమే చెప్తున్నాను. అదేంటి చెప్పండి?
స్టాండా? ఆ స్టాండ్లో ఎన్ని భాగాలు కనిపిస్తున్నాయి మీకు? 3 కర్రలు కనిపిస్తున్నాయా? 3 కర్రలు కనిపిస్తున్నాయా? 3 అలా స్టాండ్ నిలబడటానికి 3 ఉన్నాయా? కానీ అదంతా 3 ఒకటే. కానీ నిలబడటానికి ఆ 3 కలిపితేనే స్టాండ్. అవునా? ఇలా చెప్పకూడదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ 3 కలిపితేనే స్టాండ్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిస్తేనే దేవుడు. నువ్వు విడదీసి ఆయన దేవుడు, ఆయన ఈయన చిన్న దేవుడు, ఈయన చిన్న దేవుడు అని కలిపితే అది పరిపూర్ణమైన దైవత్వం అవ్వదు. వాళ్ళ ముగ్గురు కలిస్తేనే దేవుడు. వాళ్ళ ముగ్గురు కలిసే ఉన్నారు, ఒకే దేవుడు, ముగ్గురుగా కనిపిస్తున్నారు. మనం విడగొట్టి కైమా చేయకూడదు. ఒకే దేవుడు ముగ్గురుగా కనిపిస్తున్నారు. ఈ పదాన్ని ఏమని చెప్తారు చెప్పండి? ఈ భావాన్ని ఏమని చెప్తారు? త్రియేక దేవుడు. ఆ సింహాసనం మీద ఉన్నది ఒకే దేవుడు, కానీ ముగ్గురు. ఒకే దేవుడు కనిపిస్తున్నాడు, కానీ ముగ్గురు. అందుకే యేసుక్రీస్తు వారు ఉన్నారని రాయబడింది, పరిశుద్ధాత్ముడు ఉన్నాడని రాయబడింది. అక్కడ వాళ్ళు కీర్తిస్తుంది యెహోవా అని చెప్పబడింది. అర్థమవుతుందా? ఈ మాటలన్నీ అర్థమైనవి అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. అర్థమైందా? మరి చేయొత్తిన వాళ్ళందరిని అడుగుతాను నేను, ఈసారి చేయొద్దండి. అర్థమైందా? మిగతా వాళ్ళు అయితే తెలియదే. ప్రార్థన చేసుకుందాం. అర్థమైంది మీకు, మొహమాట పడకండి. ప్రార్థన చేసుకుందాం. కొంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి దేవుని దైవత్వాన్ని ఎప్పుడు మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఒకవేళ పొరపాటు పడితే సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం రొట్టె ద్రాక్షరసం తీసుకోవడానికి సిద్ధపడతాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీతిపవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి. తండ్రి దేవ ప్రభా, కొన్ని నిగూఢమైన విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఎంతమందికి మాటలు అర్థమయ్యాయో లేదో నాకు తెలియదు ప్రభా. తండ్రి, ప్రతి మాటను అర్థం చేసుకోవటానికి తండ్రి తగిన ఆత్మశక్తిని దయచేయండి ప్రభా. మీ దైవత్వాన్ని మేము ఎంత మాత్రం ప్రభా తండ్రి తక్కువ చేసి మాట్లాడకుండా ప్రభా, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతూ మీ దైవత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు ప్రభా. దయచేసి వారిని క్షమించండి ప్రభా. మీకోసం ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు పాటలు రాసేసి ప్రభా మీ దైవత్వాన్ని తగ్గిస్తున్నారు. త్రియేక దేవ, మిమ్మల్ని స్పష్టంగా అర్థం చేసుకునే కృపను వారికి దయచేయండి. కృపలో భద్రపరచండి. ప్రతి విషయంలో మీ సహాయాన్ని దయచేయండి. ప్రభా మరొక వారం ప్రభా తండ్రి మరింత వివరంగా తండ్రి మేము తెలుసుకోవటానికి కృప దయచేయండి. మీ దైవత్వాన్ని అర్థం చేసుకోవటానికి ప్రభా మా జీవితం అంతా తండ్రి మేము ప్రయాసపడిన ప్రభా తండ్రి మాకు ఎంత మాత్రం తండ్రి మాకు తెలిసినవి తండ్రి కొన్ని అర్థమవుతాయి ప్రభా తండ్రి. మీ దైవత్వాన్ని ప్రభా తండ్రి మేము అర్థం చేసుకుని కృపను మాకు దయచేయండి. ఎంత మాత్రం ప్రభా మిమ్మల్ని తగ్గిస్తూ మీ స్థాయిని తగ్గిస్తూ ప్రభా తండ్రి తప్పుడు మాటలు మాట్లాడకుండా ఉండడానికి తండ్రి చక్కటి సహాయాన్ని వారందరికీ దయచేయండి. తండ్రి ఈ మాటలు చెప్తున్నందుకు ప్రభా తండ్రి అనేకులు మాకు వ్యతిరేకమైపోతున్నారు ప్రభా తండ్రి. అనేకులు మా మీద పగపడుతున్నారు ప్రభా తండ్రి. ఎంతమంది ఏమనుకున్న ప్రభా తండ్రి, ఎంతమంది ప్రభా తండ్రి మా మీద పగపడుతున్నా, మా మీద లేని మాటలు మాట్లాడుతున్న ప్రభా తండ్రి వారిని క్షమించండి. వారిని క్షమించే మంచి మనసును తండ్రి మాకు దయచేసినందుకు వందనాలు ప్రభా తండ్రి. వారికి కూడా తండ్రి చక్కటి వాక్యపు జ్ఞానాన్ని తెలియచేయండి వారికి తండ్రి మీ దైవత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకునే చక్కని కృపను దయచేయండి సంఘమంతా తండ్రి సత్యవాక్యంలో తండ్రి స్థిరపడటానికి తండ్రి మీరు చూపిస్తున్న తండ్రి కృపను బట్టి వందనాలు. ఇంకా అనేకమైన నూతన విషయాలు మేము నేర్చుకుంటూ తండ్రి మీ కృపలో తండ్రి వర్ధిల్లే కృపను మాకు దయచేయమని, స్థిరంగా నిలబెట్టమని, ఆత్మీయ బలాన్ని ఇచ్చి నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పెట్టడే వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. మంచిది. అందరికి వందనాలండి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే చివరిలో వచ్చి అడగండి. వచ్చే వారం నుంచి ప్రతి ఒక్కరు రాయటం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నోట్సు, ఒక పెన్ను తెచ్చుకోండి. ఈరోజు చెప్పింది కూడా